తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్లలో అద్దె ప్రాతిపదికన సినిమాలను ఆడిస్తున్నారు. ఇకపై ఈ విధానం తమకు వద్దంటున్నారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్మాతల మండలికి లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. తమ డిమాండ్లకు అంగీకరించని పక్షంలో జూన్ 1 నుంచి థియేటర్లలో బంద్ పాటిస్తామని ప్రకటించారు. సుమారు 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరై సినిమా థియేటర్ల పరిస్థితి, అద్దె విధానంలో నష్టాలు, పర్సంటేజీల విధానంపై చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్సంటేజీ విధానంతోనే థియేటర్ల మనుగడ సాధ్యమవుతుందని, ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారా నిర్మాతలందరికీ లేఖ రాయాలని తీర్మానించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించని పక్షంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ల థియేటర్లను మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. నైజాంలో హిట్ సినిమాలకు 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తోంది. ఇలాంటి సినిమాలకు మొదటి వారం 25% ఎగ్జిబిటర్ షేర్ కావాలని కోరుతున్నారు. రెండో వారంలో 45%, మూడో వారంలో 60%, అంతకు మించి సినిమా ఆడితే 70% షేర్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక 10 కోట్ల నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ వచ్చే సినిమాలకు మొదటి వారం 40% ఎగ్జిబిటర్ షేర్ ను డిమాండ్ చేస్తున్నారు. రెండో వారం 50%, మూడో వారం 60%, మిగిలిన వారాలు 70% ఎగ్జిబిటర్ షేర్లు కోరుతున్నారు. 10 కోట్ల రూపాయలలోపు గ్రాస్ చేసే సినిమాలకు ఒకటో వారం 50% ఎగ్జిబిటర్ షేర్ ను డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు రెండో వారం 60%, మూడో వారం 70% ఎగ్జిబిటర్ షేర్ ను అడుగుతున్నారు. ఈ విధానం పాటించడం వల్ల సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లో నడుస్తాయని అంటున్నారు ఎగ్జిబిటర్లు. జూన్లో థగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేరా, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలున్నాయి. ఎగ్జిబిటర్లతో నిర్మాతల చర్చలు కొలిక్కి రాకపోతే సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.